హరీష్ రావు, సంతోష్ రావు అవినీతి అనకొండలు మరి బయట పెట్టాలి కదా. ఏ అవినీతి, ఏం అనకొండలు, ఏం తిన్నారు మొత్తం బయట పెట్టాలి కదా. ఇది ఎప్పటి నుంచి మాట్లాడుతున్నాం మనం? 2000 ఆల్మోస్ట్ మేము స్టార్ట్ చేసిందే దాదాపు 2016-17 నుంచి ఈ అంశం మీద చాలా పెద్ద ఎత్తున ఫైట్ చేస్తూ ఉన్నాం, ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం. వీళ్ళంతా అవినీతి పరులు, తెలంగాణ సొమ్ముని మొత్తం దోపిడీ చేసిర్రు, ఈసారి దయచేసి వీళ్ళకి అవకాశం ఇవ్వద్దు అని పదే పదే మాట్లాడినాం. ప్రజలు కూడా మనం మాట్లాడిన దాన్ని స్వీకరించారు, వాళ్ళకు కూడా అర్థమైపోయింది. సో అందరి పోరాటంతో, ప్రజల పోరాటంతో కేసీఆర్ని గద్దె దింపిరు. ఇప్పుడు ఆనాడు ఏమన్నారు వీళ్ళంతా? ఇప్పుడు ఆనాడు కవిత ఏమన్నది? ఆనాడు కూడా హరీష్ రావు, సంతోష్ రావు, కేటీఆర్ అంతా అనకొండలు అన్నదా? భాగస్వామురాలిగా అందులో ఉండి పంచక తిన్నారా? అందరు కలిసి పంచక తిన్నారు. వాటాలలో కొట్లాట రావడంతో ఇవాళ అవినీతి అనకొండలని అంటున్నారు. ఏదేమైనా తెలంగాణకు మంచిదే. కవిత ప్రెస్ మీట్ నిన్న తెలంగాణకి చాలా మంచి రోజు. ఎందుకంటే ఇప్పుడు వాటాల్లో కొట్లాట వచ్చినప్పుడు దొంగలు ఊర్లు పంచుకున్నప్పుడు గొడవ అవుతుంది కదా. నీకు ఎక్కువ పోయి నాకు తక్కువ వచ్చినా అనుకో, లొల్లి అవుతుంది. లొల్లి అయి బయటకు వస్తుంది, జనాలకు తెలిసిపోతుంది, పోలీస్ స్టేషన్లు కథ వ్యవహారం అంతా నడుస్తుంది. మనం జనరల్గా చూస్తున్నాం కదా గ్రామాల్లో. ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది, రాష్ట్ర స్థాయిలో అన్నమాట. ఇది మొన్నటిదాకా పంచుకున్నారు, వాటాల్లో తేడాలు వచ్చినాయి, ఇప్పుడు బయటపడుతున్నారు. ఈ మాటను మేము ఎప్పటి నుంచో అంటున్నాం, మీరు అంతా అవినీతి అనకొండలు, వాళ్ళిద్దరే కాదు మీ కుటుంబమే అవినీతి అనకొండ, మొత్తం తెలంగాణను దోసుకున్నారని. ఇవాళ ఎవరు ఒప్పుకుంటున్నారు? ఏకంగా కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్సే అవును నిజమే అవినీతి జరిగిందని ఒప్పుకుంటున్నారు. ఆమె ఏమంటున్నది? హరీష్ రావు, సంతోష్ రావు అవినీతి అనకొండలు అంటున్నది. కాళేశ్వరం ఎపిసోడ్లో ప్రధాన పాత్ర హరీష్ రావుదే. అందుకే ఆయనను 2వ టర్మ్లో ఇరిగేషన్ మంత్రిగా కేసీఆర్ తొలగించారు. ఇప్పుడు ఆయనని 2వ టర్మ్లో ఇరిగేషన్ మంత్రిగా తొలగించుండొచ్చేమో, కానీ మంత్రి పదవి అయితే ఇచ్చిండు కదా. అంటే ఇక అసలు కేసీఆర్కి తెలియకుండానే హరీష్ రావు మొత్తం ఇరిగేషన్ అంతా ఆయనే తిన్నాడా? అసలు ఏం తెలియదా కేసీఆర్కి? ఆ ఇద్దరి వల్లే కేసీఆర్కు అవినీతి మరక. వారిని కాపాడుతున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాదంటే వాళ్ళ అవినీతిని బయటపెట్టాలి. మా నాన్న పరిస్థితిని దగ్గరుండి చూశా. నా పెళ్లికి డబ్బుల కోసం కూడా ఇబ్బంది పడ్డారు. డబ్బు పైన ఆయనకు ఏనాడు ఆశ లేదు. అలాంటి వ్యక్తి పైన సిబిఐ కేసా? నాపై దుష్ప్రచారం చేశారో తోలు తీస్తా. కవిత ఫైర్. ఎవరినంటుంది? దుర్మార్గులు మీరంతా అని డైరెక్ట్గా హరీష్ రావుని, సంతోష్ రావుని ఉద్దేశించి మాట్లాడింది. మెగా కృష్ణారెడ్డి గురించి కూడా రాసింది. కానీ ఈయన ఏబిఎన్ ఆయనకి మరి ఈయనకి ఏమనిపించిందేమో, ఆయన పేరు కూడా రాయలేదు చూడు. ఆయన కనీసం పేరు మెగా కృష్ణారెడ్డి పేరు కూడా రాయలేదు, రాధాకృష్ణ. ఆహా ఎంత ప్రేమ. మరి ఆయన పేరు కూడా మాట్లాడింది కదా. ఇప్పుడు విషయం ఏంటంటే అలాంటి వ్యక్తి మీద సిబిఐ కేసా అని కూతురు అడుగుతున్నది కదా. లాలూ ప్రసాద్ యాదవ్ గడ్డి కుంభకోణమా? అసలు అది కుంభకోణమా? అది ఎంత కుంభకోణం? చాలా చిన్నది అది. మీరు చేసిన అవినీతిలో అది పీనట్స్ కూడా కావవి. ఈ దేశంలో ఎంతమంది అరెస్ట్ అయిన రకరకాల కేసుల్లో, చిన్న కేసెస్లో బోఫోర్స్ కుంభకోణం ఎంత అండి? అది ఎన్ని కోట్లది అది? ఇవాళ మీరు ఒక గొర్రెల స్కామ్నే తీసుకుంటే అది 1000 కోట్ల స్కామే. ఏది తీసుకున్నా 1000 కోట్ల స్కామే, 100 కోట్లు. ఇప్పుడు సిబిఐ కేసు పెడతారా అంటే ఎందుకు పెట్టారండి? వాళ్ళు ఏమైనా పైనుంచి దిగొచ్చినారా? ఒక ముఖ్యమంత్రిగా తన బాధ్యతను తాను నిర్వర్తించకుండా అవినీతికి రెడ్ కార్పెట్ వేసినప్పుడు యాక్షన్ తీసుకోకపోతే, కేసులు పెట్టకపోతే ఏం పెడతారు? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ సీనియర్ నేత హరీష్ రావు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ అవినీతి అనకొండలని ఆరోపించారు. కేసీఆర్ నీళ్ల కోసం ఆలోచిస్తే వారు మాత్రం పెద్ద కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఆస్తులు పెంచుకునే ఆలోచన చేశారు. వారు చేసిన చెత్త పనుల వల్ల కేసీఆర్ అప్రతిష్ట పాలయ్యే పరిస్థితి వచ్చింది. హరీష్, సంతోష్తో పాటు ఒక నిర్మాణ సంస్థ ప్రతినిధి కారణంగా కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్కు అవినీతి మరక అంటింది. కేసీఆర్కు తెలంగాణ ధ్యాస తప్ప డబ్బు పైన ఆశ లేదు. ఆయన పైన సిబిఐ విచారణ చేపట్టే పరిస్థితి రావడం తనను వేదనకు గురి చేస్తోందని తెలిపారు. హరీష్, సంతోష్ తనపైన ఎన్ని కుట్రలు చేసినా అది భరించాను. ఇకపైన ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేస్తే తోలు తీస్తా. కాళేశ్వరంపై విచారణను సిబిఐకి అప్పగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో కవిత సోమవారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. సో ఆమె మాట్లాడిన మాటల్ని మనం అంతా చూడడం జరిగింది. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో, టీవీల్లో వార్తలు వచ్చినాయి. వాట్ నెక్స్ట్? ఏం చేయబోతున్నారు? కవిత సస్పెన్షన్ ఖాయం. నేడో రేపో బీఆర్ఎస్ నుంచి ప్రకటన. కీలక నేతలతో అధినేత కేసీఆర్ సమావేశం. ఉపేక్షిస్తే పార్టీకి మరింత నష్టమనే అభిప్రాయం.
ఎక్స్లో కవిత అన్ఫాలోకు ఆదేశాలట. ఈ ఎక్స్ ఉంటుంది కదా, ట్విట్టర్ ఉంది కదా, ట్విట్టర్ అకౌంట్లో ఎక్స్ అకౌంట్లో కవితను మొత్తం అన్ఫాలో అయిపోండి ఆదేశాలు ఇచ్చేసిరట. సోషల్ మీడియా, టీవీ చర్చల్లో ఆమె పైన దాడి చేయండి. బీఆర్ఎస్ఎల్పీ వాట్సాప్ గ్రూప్ నుంచి కవిత పిఆర్ఓ అవుట్. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయితే తెలంగాణ జాగృతి పేరుతోనే కవిత సొంత పార్టీ అట. 200% ఆమె పార్టీ పెట్టబోతుంది. 200%. రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో ఆమె ఒక 4 లేదా 5 జెడ్పీటీసీల మీద కాన్సన్ట్రేట్ చేసి ఒక 2-3 కనీసం గెలవాలి అన్న ఒక ఆలోచనతో ఉన్నదట. ఆమె ఏమవుతుందన్న తర్వాత సంగతి. కాకపోతే ఆమె ఏదేమైనా పార్టీని స్ట్రెంథెన్ చేయాలన్న ఒక ఆలోచనతో, పార్టీని తీసుకురావాలన్న ఒక ఆలోచనతో ఆమె ఉన్నది. తెలంగాణ జాగృతి పేరుతోనే పార్టీ తెస్తే ఎట్లుంటుందన్న కోణం. ఎందుకంటే అది ఆల్రెడీ ప్రజల్లో వినిపించిన పేరు కాబట్టి, సో అదే పేరుతో పార్టీ పెట్టే అవకాశం కనబడుతున్నదట. ఖచ్చితంగా పార్టీ పెడుతుంది. ఇంక అంతకుమించిన ఆప్షన్ లేదు. కేసీఆర్ ముందు ఏం ఆప్షన్ ఉంది మరి? కేసీఆర్ ముందు ఇంకా తీసుకొచ్చి బుజ్జగించి అసలు అది లేనే లేదు. ఆల్రెడీ ఆమెకి సిగ్నల్స్ ఇచ్చిరు. ఆమె అమెరికాలో ఉన్నప్పుడే ఇక్కడ టీబీజీకేఎస్ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలుగా ఉన్నామని పక్కన పడేసి కొప్పుల ఈశ్వర్కి ఇచ్చిరు. ఆ టీబీజీకేఎస్లో ఉన్న కవిత అనుచరులను తీసి అవతల పడేసారు. ఎప్పుడు ఆమె అమెరికాలో ఉన్నప్పుడే. ఫస్ట్ టైం అమెరికాలో ఉన్నప్పుడు లెటర్ లీక్ అయింది. నెక్స్ట్ టైం మళ్ళీ అమెరికాకు పోయినప్పుడు ఇంకోటి జరిగింది. సో ఇప్పుడు ఆమె వాళ్ళు ఏ ఆలోచనతో చేశారు? ఖచ్చితంగా ఈమె ఈ పార్టీలో ఉంటే ఇబ్బందే, ఈమెను బయటికి వెళ్ళిపోవడమే, పంపించడమే బెటర్ అని. సో కేసీఆర్ కూడా అదే ఆలోచనతో ఉన్నాడు. దాంట్లో ఏమి రెండో ఆప్షనే లేదు.